స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల మోత మోగించేసింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం 13 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లోకి చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఇతర సినిమాలు రిలీజ్ అయినప్పటికీ తన జోరు ఏమాత్రం తగ్గించుకోకుండా భారీ వసూళ్ల వైపు దూసుకెళ్తుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 73.75 కోట్లు వసూలు చేసింది. ఈ స్థాయి కలెక్షన్లతో ఈ సినిమా కొన్ని ఏరియాల్లో నాను బాహుబలి రికార్డులను కూడా సొంతం చేసుకుంది. సీడెడ్, ఉత్తరాంధ్ర ఇంకా తదితర ఏరియాల్లో బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సరైనోడు 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో సరైనోడు సినిమా హవా తగ్గిపోయింది. దీంతో ఈ చిత్రం టోటల్ రన్ టైంలో ఈ మొత్తం వసూళ్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాతో బన్నీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్లు హీరోయిన్లుగా నటించారు. ఏరియాల వారీగా సరైనోడు టోటల్ కలెక్షన్స్ చూస్తే నైజాంలో 19.20 కోట్లు, సీడెడ్ 10.80 కోట్లు, నెల్లూరులో 2.41 కోట్లు, కృష్ణాలో 4.7 కోట్లు, గుంటూరులో 5.52 కోట్లు, వైజాగ్లో 8.12 కోట్లు, అలాగే ఈస్ట్ గోదావరిలో 5.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో 4.60 కోట్లు సాధించింది. ఇక టోటల్ ఏపీ తెలంగాణ షేర్స్ మొత్తం కలిపి 60.2 కోట్లు సరైనోడు ఇప్పటివరకు సాధించింది. ఇక కర్ణాటకలో 8.30 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.53 కోట్లు, ఓవర్సీస్లో 3.90 కోట్లు సాధించింది. మొత్తం సరైనోడు వరల్డ్ వైడ్ షేర్స్ చూస్తే 73.75 కోట్లు ఇప్పటివరకు అల్లు అర్జున్ సాధించగలిగాడు.